ఏంటి వీడు? కేదార్ ఏం చేస్తున్నావు? దాత్రి వచ్చేసావా? అక్క దాత్రి వచ్చేసింది. మీరెందుకు పిలిచారో మాట్లాడొచ్చు. ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఎందుకు అందరూ నవ్వుతున్నారు? నేను చెప్తాను, ముందు రూమ్ లోకి పద. హాల్లో అందరూ నవ్వుతుంటే దానికి కారణం రూమ్ లో ఎలా చెప్తావు? బాబు మహాప్రభు, మేమెవ్వరూ నీకు చెప్పలేం గాని పుత్తూరి ఎడం పక్క తిరిగి అద్దంలో నీ ముఖం చూసుకో. ఎడమా? ఎడమంటే లెఫ్ట్. లెఫ్ట్ లో ఏముంది? ఎవడీడు? మొహం చూస్తే నాలానే ఉంది. చీరలో ఏంటి? ధాత్రి ఫాస్ట్ గా రూమ్ లోకి వెళ్ళు. సారీ అయ్యో సారీ నిదానమో. సారీ జాగ్రత్త. రేయ్, సారీ సారీ. జాగ్రత్త బే, చీర జాగ్రత్త. ఏంటి జగదాత్రి, ఏమైనా చెప్పాలా? అంటే వదినా, అది ఇందాక నేను పడుకునుంటే కేదార్ స్నానానికి వెళ్తూ చీర తీసి బెడ్ మీద. సారీ నేను స్నానానికి వెళ్తూ కేదార్ చీర బెడ్ మీద. అయ్యో సారీ వదినా, నేనేం నీ బాధ అర్థమైందిలే కాని పో ఇంకా. థ్యాంక్స్ నిషి, థ్యాంక్స్. ఏంటి దాత్రి ఇది? బయటికి వెళ్ళేటప్పుడు చీరలో వెళ్తున్నానని చెప్పొచ్చు కదా. నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు నేను నాన్నతో ఫోన్ లో మాట్లాడుతున్నాను కదా, మరి నాకెలా తెలుస్తుంది? ఛా, కింద అందరూ నన్ను చూసి నవ్వుకున్నారు కదా. నువ్వు నవ్వాపుకుంటూ కింద నన్ను చూసి ఎవరూ నవ్వలేదని మాత్రం చెప్పకు, నేను నమ్మలేను. మరి నువ్వు ఇలా వస్తే ఎవరైనా నవ్వకుండా ఎలా ఉంటారు? ఛ, అంతా నీ వల్లే దాత్రి. ఏంటి, నా శారీని నువ్వు బెడ్షీట్ గా కప్పుకోమని నేను చెప్పానా? వదిన పిలవగానే అసలు ఒంటి మీద ఏముందో లేదో చూసుకోకుండా వెళ్ళమని నేను చెప్పానా? నేను చెప్పానా? కాదనుకో, కానీ సారీ నా పక్కన పెట్టింది నువ్వే కదా. బెడ్ మీద ఆ పక్క నుంచి ఈ పక్కన వరకు, ఈ పక్క నుంచి ఆ పక్కన వరకు ఎవరు పడుకోమని చెప్పారు నిన్ను? కానీ ఏ మాట కామాటే కేదార్, ఈ చీరలో నువ్వు సూపర్ గా ఉన్నావు. అవునా బంగారం? పుట్టి చీరలో ఏం బాగుంటుందిలే. లిప్స్టిక్ వేసుకుంటా, మేకప్ కూడా వేసుకుంటా. నువ్వు చూసి నవ్వుకోవచ్చు. మేకప్ నేను వేస్తా. ఏంటి, నేనేదో నా పాటికి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ యోగా చేసుకుంటూ ఉంటే మీరే వచ్చి డిస్టర్బ్ చేశారు. ఏంటి, యోగాసనాలు వేస్తున్నావా? అవునక్క మేడం, చేజింగ్ లో రన్నింగ్ కి హై జంప్ లాంగ్ జంప్ చెయ్యాలంటే బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి కదా, దానికే ప్రిపేర్ అవుతున్నాను. మరి పోగా? ఓ అదా, పొయ్యి మీద వేడినీళ్ళు పెట్టాను, మంట ఆరిపోయి పొగొచ్చినట్టుంది. అమ్మో, మంట ఆరిపోయిందంటే నీళ్లు కాగాయో లేదో. అయ్యయ్యో, ఏంటి కేడి పిల్ల? అయ్యో, పద. స్టేషన్ లో పొయ్యి సెటప్ చేసేసావా? నైట్ గ్యాస్ అయిపోయింది బాబు సార్. ఎవరికి ఫోన్ చేసినా ఆ టైంలో ఎవరైనా ఏం చేయగలరు చెప్పండి. అందుకే
ఇలా సెటప్ చేశాను. షాక్ అయింది చాలు. ఒకసారి చుట్టూ చూడు. హా? ఈ బట్టలేంటి? అక్క మేడం, బాబు సార్, ఎలా ఉంది నా రూమ్ సెటప్? మాటల్లో చెప్పడానికి మాటలు దొరకట్లేదు సింధు. ఆ? సాధు సార్ వస్తే చూసి మంచి మంచి పదాలు వాడి గొప్పగా చెప్తారు. హ్మ్. కేడి, చెప్పు జేడి. వెళ్ళి సార్ని తీసుకుందా కేడి. హా, సరే జేడి. పొగ ఎందుకు వస్తుంది కేడి? సింధుకేం కాలేదు కదా సార్? ఆవిడకేం కాలేదు రమ్య. ఆవిడ వల్ల మనకేం కాకుండా ఉంటే చాలు. మీరేమంటున్నారో మాకేం అర్థం కావడం లేదు సార్. ఒకసారి లోపలికి వచ్చి చూడండి, మీకే మొత్తం క్లారిటీ వస్తుంది. బాబాయ్ సార్, మీరు చెప్పండి, ఎలా ఉంది నా రూమ్ సెటప్? హా,